హాయ్ ఫ్రెండ్స్, నేను సి అపూర్వ జయసింహ. వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. దివాళీ సందర్భంగా లేదా మీ బర్త్డే సందర్భంగా మొన్న మధ్య జరిగిన రాఖీ సందర్భంగా మీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు బ్లెస్సింగ్స్ లాగా మనీ ఇస్తూ ఉంటారా? షగున్ అంటాం మనం దీన్ని. బహుశా ఇప్పుడు ఆ మనీ ఎక్కడుంది అంటే మీ బ్యాగ్ లోనో, మీ పర్స్ లోనో, లేదా మీ డ్రా లోనో, లేదా మీ పేరెంట్స్ కి ఇచ్చేసి వాళ్ళు ఖర్చులకి వాడేసుకోవడమో, లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ అయిపోవడమో ఇలా జరుగుండొచ్చు. ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ గా మీరు అనొచ్చు, ఈ మనీని నేను ఎలా సేవ్ చేయాలి, వాట్ ఈస్ ద రైట్ మేనర్ టు గ్రో దిస్ మనీ, లేదా ఈ మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీని వల్ల యాక్చువల్ మనీ గ్రోత్ పొందే ఛాన్స్ ఉందా? ఇలాంటి చిన్న చిన్న డబ్బులతో చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ అయినా మేమేమైనా వెల్త్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయవచ్చా? ఈ వీడియో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. మీరు ఈ మనీ తీసుకుని దాన్ని సేవ్ చేసి లేదా ఇన్వెస్ట్ చేసి గ్రో చేయగలిగితే మీరు మీ ఫ్యామిలీలో డెసిషన్ మేకింగ్ కి ఫైనాన్స్ ఆస్పెక్ట్స్ లో ఎంతో కొంత సహాయం చేయగలిగితే సూపర్ కదా. ఇది అనిపించేంత ఆలోచించేంత కాంప్లికేటెడ్ విషయం కాదు. అది మీకు వీడియో ఎండ్ కల్లా అర్థమైపోతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం గురించి ఎగ్జైటింగ్ గా ఉన్న టీనేజర్ అయితే, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో అర్థం కాకపోతే ఈ వీడియో మీకోసమే. టీనేజర్స్ ఎలా పెట్టుబడి పెట్టొచ్చు తమ పాకెట్ మనీతో, ఫ్యూచర్ ప్రాఫిట్స్ పొంది చిన్న చిన్న అమౌంట్స్ తో వెల్త్ ఎలా బిల్డ్ చేయొచ్చు అన్న రకరకాల ఆప్షన్స్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో పెద్దవాళ్ళకైతే మాత్రం కాదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? ఒక బేసిక్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారంగా 18 ఏళ్ళు అంటే 18 ఇయర్స్ లోపు ఎవరినైనా సరే మైనర్గా కన్సిడర్ చేయబడతారు. ఇది బేసిక్ నాలెడ్జ్. లా యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా మేజర్ కాలేని వాళ్ళు ఎవరైనా సరే, అంటే మేజర్ అవ్వని వాళ్ళు, అంటే ఇంకా మైనారిటీ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎటువంటి లీగల్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వడానికి అర్హులు కారు. సో 18 ఇయర్స్ లోపు ఉన్న టీనేజర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చా అంటే డైరెక్ట్లీ అయితే ఆన్సర్ ఇస్ నో. కానీ దీనికి ఒక రౌండ్ అబౌట్ మార్గం ఉంది. ఏంటి అంటే మీరు మీ పేరెంట్స్ పేరు మీద కానీ లేదా మీ లీగల్ గార్డియన్స్ సహాయంతో కానీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీకు 18 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు మీ పేరెంట్స్ లేదా మీ లీగల్ గార్డియన్స్ మీకు పెట్టుబడి పెట్టడంలో హెల్ప్ చేస్తారు. హెల్ప్ అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంటేషన్, ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళ పేరు మీదే జరుగుతుంది. వాళ్ళు మీ తరఫున యాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడంలో ఉన్న అడ్వాంటేజెస్, బెనిఫిట్స్, లేదా ఎవరైనా అతి త్వరగా ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలి అన్న క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో ఇది మీకు చిన్న పిల్లలైన మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. రవి అండ్ సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు రవి తనకి 18 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశాడు. వేర్ ఆ సురేష్ 28 ఇయర్స్ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇద్దరు నెల నెల ఇన్వెస్ట్మెంట్ పెడదామని డిసైడ్ అయ్యారు. సో రవి నెల 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే సురేష్ నెల 7,000 రూపీస్, తను లేట్గా స్టార్ట్ చేశాడు కాబట్టి 7,000 రూపీస్ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అండ్ వారిద్దరి మధ్యలో పర్ యానం రిటర్న్ ఒక 10% ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తే, వాళ్ళిద్దరికి 35 ఇయర్స్ ఏజ్ వచ్చాక వాళ్ళిద్దరి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అనలైజ్ చేస్తే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్కి స్టార్ట్ చేసిన రవికి 16,63,000 రూపీస్ రిటర్న్ వస్తుంది. మరి సురేష్ హూ స్టార్టెడ్ ఎట్ 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అతనికి జస్ట్ 2,65,000 రూపీస్ రిటర్న్ వచ్చింది. ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరు చేసిన ఇన్వెస్ట్మెంట్లో ఉంటే? ద ఆన్సర్ ఇస్ కంపౌండ్ ఇంట్రెస్ట్. మనీ యొక్క కంపౌండింగ్ పవరే వీళ్ళిద్దరికి ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఈ కంపౌండింగ్ వల్ల ప్రత్యేకంగా వారిలో ప్రతి ఒక్కటి తమ ఇన్వెస్ట్మెంట్ ని కాంపౌండ్ చేయడానికి ఎంత కాలం ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. రవి సురేష్ కంటే 10 ఇయర్స్ ముందుగానే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశాడు, మనీ పెట్టాడు. కాబట్టి రవి యొక్క మనీ కంపౌండ్ అయి గ్రో అయి ఒక పెద్ద లంసమ్ బిల్డ్ అవ్వడానికి గాను 10 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం ఉంది. మనం ఎగ్జాంపుల్ చూసినట్లుగా ఇప్పుడు త్వరగా స్టార్ట్ చేయడం వల్ల కలిగే యాక్చువల్ టాంజిబుల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, బిల్డింగ్ గుడ్ హ్యాబిట్స్. ముందుగానే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల సేవ్ చేయడం అనే ఒక అలవాటు క్రియేట్ అవుతుంది. ఇది అలవాటుగా మారుతుంది. అండ్ ఆ అలవాటు మరింత మనీని సేవ్ చేసి ఫ్యూచర్లో ఇంకెక్కువ రిటర్న్స్ పొందే సైకాలజికల్ మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తుంది.
చేస్తుంది. నెంబర్ 2, టైం టు రీకవర్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రాఫిట్స్ వస్తుందని కాదు, లాసెస్ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీలో భాగమే అని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అవి లాస్లో మారాయంటే ముందుగానే స్టార్ట్ చేయడం వల్ల ఆ లాసెస్ని కూడా రికవర్ అయ్యే యొక్క టైం మీకు లభిస్తుంది. సో దీనివల్ల లాస్ వస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఎందుకంటే మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి అన్న కాన్ఫిడెన్స్ అండ్ థాట్ ప్రాసెస్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పవర్ ఆఫ్ కంపౌండింగ్. నేను ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టే కంపౌండింగ్ అనేది ఒక మ్యాజిక్ అండి, అది ఒక మనీ మ్యాజిక్. మీ మనీ దానికదే పెరగడం అన్న కాన్సెప్టే ఈ కంపౌండింగ్. మీరు ముందుగానే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఈ పెరుగుదల ఏదైతే ఉందో దానికి నిజంగానే చాలా టైం అన్నది ఒకటి లభిస్తుంది. అలా సురేష్ కంటే రవి మనీ గ్రో అవ్వడానికి తన దగ్గర చాలా ఎక్కువ టైం ఉంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టార్టింగ్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. యంగ్ ఏజ్ లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం ద్వారా మీ మనీ చాలా యంగర్ డేస్ నుంచే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు, మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. దీనివల్ల అర్థం ఏంటి, మీరు మనీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఖర్చులు మీరే మీట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అవసరాలకి మీ పేరెంట్స్ మీద, ఫ్యామిలీ మీద, సిబ్లింగ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ లైఫ్ని కొంచెం ఇతరుల కన్నా, మీ ఏజ్ లో ఇతరుల కన్నా ఇంకొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్, సేఫ్టీ నెట్. బేసికలీ లైఫ్ అన్సర్టెన్, లైఫ్ లో రేపు పొద్దున ఏం జరుగుతుంది, ఇవాళ సాయంకాలం ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనకు తెలియవు. సో మీ ఫ్యామిలీలో ఏదైనా అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయినట్లు అయితే, సడన్ గా మీకు మనీ అవసరం పడితే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఒక సేఫ్టీ నెట్ అనేది ఏర్పడుతుంది. ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు టీనేజర్స్, బేసికలీ చిన్న పిల్లలు ఇన్వెస్ట్ చేయండి అని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ లేదా కాన్స్ లేదా మీరు ఎదుర్కోబోయే ఛాలెంజెస్ లేదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయాలు ఏంటో మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? బేసికలీ మీ దగ్గర ఉన్న మీ మనీ తీసుకెళ్లి ఎందులో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టడం. అది పెరుగుతుంది అని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ లైఫ్ అన్సర్టెన్, ఇన్వెస్ట్మెంట్ ఇంకా అన్సర్టెన్. సో అది ఖచ్చితంగా పెరుగుతుంది అన్న గ్యారంటీ అయితే ఎక్కడా ఉండదు. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిస్క్ కలిగి ఉంటాయి. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నంబర్ 1, రిస్క్ అండ్ రిటర్న్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. జనరల్గా మీకు హయ్యర్ రిటర్న్ కావాలి అంటే అలా హయ్యర్ రిటర్న్స్ ఇచ్చే ఆపర్చునిటీస్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో హయ్యర్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ కూడా ఉంటుంది. నంబర్ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీ, నో యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు, మీ మైండ్ సెట్ని, మీ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీ బిహేవియరల్ బయాసెస్ ఏంటో మీరు గుర్తుంచుకోవాలి లేదా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒకే లెవెల్ ఆఫ్ రిస్క్ కెపాసిటీ లేదా రిస్క్ అపిటైట్ అన్నది ఉండదు. అందరూ సేమ్ లెవెల్ ఆఫ్ రిస్క్ తీసుకుని కంఫర్టబుల్ గా నిద్రపోతారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలరు అన్న గ్యారంటీ లేదు. కొంతమంది బోల్డ్ స్టెప్స్ తీసుకుంటారు, వాళ్ళ రిస్క్ అపిటైట్ ఎక్కువ. ఇంకొంతమంది భద్రతని ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే సేఫ్టీ, సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో ఫంక్షన్ అవ్వాలి అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా అంతే. సో మీ రిస్క్ అపిటైట్ ని, మీరు రిస్క్ తో వచ్చే స్ట్రెస్ ని ఎంతగానో మేనేజ్ చేయగలరు అన్న ఆస్పెక్ట్స్ ని మీరు అర్థం చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న రిస్క్ తగ్గించడానికి ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ డైవర్సిఫికేషన్. అంటే ఉన్న డబ్బులు అన్ని తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టి అది ఉంటుందా పోతుందా అన్న భయం కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు ఎన్నో రకాల వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేదా యావెన్యూస్లో ఇన్వెస్ట్ చేయడం, దాన్ని స్ప్రెడ్ చేయడం మీ ఇన్వెస్ట్మెంట్ని. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ సరిగా పర్ఫామ్ చేయకపోయినా, బాగాలేకపోయినా, తగినంత ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ ఇవ్వకపోయినా ఇంకొక దగ్గర నుంచి అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా ముందైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నుంచి కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే బేసికల్లీ మీరు టీనేజర్స్ కాబట్టి, లేదా డెప్త్గా మీకు అర్థమైనంత రీసెర్చ్ మీరు చేయాలి అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, యాజ్ అ మైనర్ లేదా యాజ్ అ టీనేజర్ మీరు త్వరగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి తీసుకోవాల్సిన నెసెసరీ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్, అపాయింటింగ్ అ గార్డియన్. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మైనర్స్ ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు. మైనర్స్ తమకి తాము ఏ
లీగల్ డాక్యుమెంట్స్ ని సైన్ చేసి అది వ్యాలిడ్ అని ఎస్టాబ్లిష్ చేయలేరు. అందువల్ల మైనర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఒక గార్డియన్ అవసరం. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పేరెంట్స్ ఏమి న్యాచురల్ గార్డియన్స్ గా వ్యవహరిస్తారు. కానీ ఇంకొన్ని సందర్భాల్లో పేరెంట్స్ లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ ని కూడా ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ ఫర్ ఏజ్ ప్రూఫ్. మైనర్ ఏజ్ ప్రూవ్ చేయడానికి బర్త్ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్స్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ గార్డియన్ ఎవరు అండ్ ఆ గార్డియన్ తో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన డాక్యుమెంట్స్. సో మైనర్ అండ్ గార్డియన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అడిక్వేట్ డాక్యుమెంట్స్ అవసరం. సో పేరెంట్స్ ఏ లీగల్ గార్డియన్స్ న్యాచురల్ గార్డియన్స్ గా వ్యవహరిస్తున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ లేదా మీ పాస్పోర్ట్ లో మీ పేరెంట్స్ నేమ్ సరిపోతుంది. లేదా మీరు ఒక లీగల్ గార్డియన్ ని అపాయింట్ చేసినట్లయితే దానికి సంబంధించిన అండర్ లైన్ కోర్ట్ ఆర్డర్ అవసరం. నెక్స్ట్ ఒకవేళ మీరు లీగల్ గార్డియన్ ని అపాయింట్ చేసినట్లయితే ఎటువంటి అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి? గార్డియన్ కొన్ని డాక్యుమెంట్స్ ని అందించాలి, సచ్ as బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, సెబీ రెగ్యులేషన్స్ ప్రకారంగా పూర్తయిన కేవైసీ ప్రాసెస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని గార్డియన్ అవైలబుల్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మనీ. గార్డియన్ ఇన్వెస్ట్మెంట్స్ ని మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పైన టైటిల్ లేదా ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో అది మైనర్ పేరు మీదే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన అన్ని పేమెంట్స్ మాత్రం గార్డియన్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ నుంచే జరుగుతాయి. బేసికలీ యాజ్ అ మైనర్ మీరు మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కంపల్సరీ జాయింట్ అకౌంట్ ఉండాల్సిందే లేదా ఇంకొకరిని నామినీగా అపాయింట్ చేయాల్సిందే అలాంటి రూల్స్ ఏమీ లేవు. నెక్స్ట్ మైనర్ మేజర్ అయినప్పుడు అంటే 18 years వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బేసికలీ ఫస్ట్ డాక్యుమెంట్స్ అప్డేట్ అవుతాయి. ఇప్పుడు మేజర్ తమ పాన్ ని ప్రొవైడ్ చేయాలి అండ్ కేవైసీ ప్రాసెస్ ని పూర్తి చేయాలి. సిగ్నేచర్ చేంజ్. మేజర్ సిగ్నేచర్ ని బ్యాంక్ అటెస్ట్ చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ లో గార్డియన్ సిగ్నేచర్ ని రీప్లేస్ చేసే స్టెప్ అన్నమాట. తర్వాత మేజర్ తమ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ని తామే ఆపరేట్ చేయగలిగే రైట్స్ వాళ్ళకి దొరుకుతాయి. ఫ్యూచర్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు మేజర్ అయిన మీరే అపాయింట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ టాక్సెస్ అండ్ గెయిన్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుండి వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పర్పసెస్ కోసం పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఇన్కమ్ తోనే కలుపుతారు. దీన్ని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ లాస్. అంటే గార్డియన్ ని ట్యాక్స్ లా ప్రకారంగానే మీ ఇన్వెస్ట్మెంట్స్ పై వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. మీరు ఒకవేళ గార్డియన్ ని చేంజ్ చేయాల్సి వస్తే ప్రాసెస్ ఏంటి? కొన్ని కేసెస్ లో గార్డియన్ చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అండ్ న్యూ గార్డియన్ ని అపాయింట్ చేసే ఒక కొత్త కోర్ట్ ఆర్డర్ డాక్యుమెంట్స్ తో పాటు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ లేదా టీనేజర్స్ అయిన మీకు ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టాక్ మార్కెట్. మీరు 18 లేదా 19 years ఏజ్ లో ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం మీరు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యూ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. అయితే మీరు 18 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మైనర్స్ అయితే మాత్రం ఇంతకు ముందు డిస్కస్ చేసిన స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ పర్పసెస్ కోసం కూడా. సో మైనర్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు డిమాట్ మైనర్ పేరు మీద బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవ్వాలి. డిమాట్ అకౌంట్ కలిపి 3-in-1 అకౌంట్ గా ఓపెన్ చేయొచ్చు. అయితే అకౌంట్స్ మాత్రం తప్పనిసరిగా గార్డియన్ చేతనే ఆపరేట్ అవ్వబడతాయి. ఇన్వెస్ట్మెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. మైనర్స్ ఈక్విటీ డెలివరీ ట్రేడ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు. దీని అర్థం వారు ఇంట్రాడే ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్ లేదా కరెన్సీ డెరివేటివ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు అని అర్థం. అండ్ మైనర్స్ ఈ డిమాట్ అకౌంట్ లోని జాయింట్ హోల్డర్ గా కూడా ఉండకూడదు. మ్యూచువల్ ఫండ్స్. మీరు మైనర్ అయితే నేను ఇందాక చెప్పినట్లు మెన్షన్ చేసిన స్టెప్స్ తో పాటు మ్యూచువల్ ఫండ్స్ పై స్పెషల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సచ్ as ప్రూఫ్ ఆఫ్ ఏజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది కంపల్సరీ సబ్మిట్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్ యొక్క ఒరిజినల్ కాపీ లేదా అటెస్టెడ్ కాపీ సబ్మిట్ చేయాలి. డిఫరెంట్ స్టేట్స్ లో జరిగిన హైయర్ సెకండరీ బోర్డ్, ఐసిఎస్సి, సిబిఎస్ఈ లాంటి డిఫరెంట్ బోర్డ్స్ నుండి స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఐడెంటిటీ ప్రూఫ్. మైనర్ యొక్క పాస్పోర్ట్ అటెస్టెడ్ కాపీ సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ లేదంటే మైనర్ యొక్క బర్త్ సర్టిఫికేట్ ని స్పష్టంగా కనిపించే ఏదైనా వేరే డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ నోటరీ, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ లేదా గెజెటెడ్ ఆఫీసర్ వంటి ట్రస్టెడ్ ఆథరైజ్డ్ పర్సన్స్ ద్వారా అటెస్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఒకటి మాట్లాడుకోవాలి. మీరు ఎస్ఐపి గురించి వినుండొచ్చు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లేదా ఎస్డబ్ల్యూపి గురించి వినుండొచ్చు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, లేదా ఎస్టిపి గురించి వినుండొచ్చు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇట్లాంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మైనర్స్ ఏజ్ 18 years తర్వాత వరకు మాత్రమే అవి ఎగ్జిక్యూట్ చేయగలమని గుర్తుంచుకోండి. ఎక్కువ కాలం మేజర్స్ అయ్యాక ఇది కంటిన్యూ అవ్వదు. మీరు మళ్ళీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్, స్పెషల్ రిక్వెస్ట్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గోల్డ్. గోల్డ్ అంటే కేవలం జ్యువెలరీ కాదండి, నగలు కొనుక్కోవడం కాదు. ఇది ఒక వెల్త్ అండ్ స్టెబిలిటీకి సింబల్.
ఇప్పుడు టెక్నాలజీ పెరగడం ద్వారా డిజిటల్ గోల్డ్ పై కూడా చాలా మంది ఫోకస్ పెడుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. మెయిన్లీ యంగ్స్టర్స్. ప్రెసెంట్లీ 18 to 24 ఇయర్స్ ఏజ్ వాళ్ళు 15% పీపుల్ చాలా ఎక్కువ శాతం డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కానీ ప్రాసెస్ గురించి ఖచ్చితంగా తెలీదు అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్లీ సావరెన్ గోల్డ్ బాండ్స్. మైనర్ అయినప్పటికీ మీరు ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇతర ఆప్షన్స్ లాగానే మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి గార్డియన్ యొక్క అవసరం ఉంటుంది. నెక్స్ట్, గోల్డ్ రష్ ప్లాట్ఫామ్స్. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే గోల్డ్ రష్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు డిజిటల్ గోల్డ్ కోసం ఎన్రోల్ అవ్వచ్చు. ఇది మైనర్స్కి ఉన్న ఇంకొక ఆప్షన్ అండ్ ఇది చాలా సింపుల్, ఇది చాలా ఈజీ, డిజిటల్, టెక్నాలజికలీ డ్రివెన్ అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన. సరే, ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఏంటి అంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్న ఒక సేవింగ్స్ ప్లాన్. పేరెంట్స్ మీకు 10 years కంటే తక్కువ ఏజ్ ఉన్న ఆడపిల్లలు ఉంటే మీరు తమ కోసం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ముందుగానే స్టార్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుండి 15 years వరకు డిపాజిట్ చేయండి. మెచ్యూరిటీ అయ్యాక 21 years తర్వాత లేదా 18 years ఏజ్ తర్వాత మీ ఆడపిల్లల చదువు కోసం కానీ వాళ్ళ పెళ్లిళ్ళ కోసం కానీ ఈ అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. ఇది పర్ యానం ఆల్మోస్ట్ 8% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ని అందిస్తుంది. మీరు సంవత్సరానికి జస్ట్ 250 రూపీస్తో మీ ఆడపిల్లల భవిష్యత్తుని సెక్యూర్ చేయడానికి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మీరు సంవత్సరానికి 1.5 lakh వరకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. దీంట్లో ట్యాక్స్ డిడక్షన్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఆపర్చునిటీ, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇండియన్ పోస్ట్ ద్వారా నిర్వహించబడే ఈ యొక్క ఎన్ఎస్సి అనేది మీ మైనర్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగడానికి ఒక సేవింగ్స్ ఆప్షన్. 1st July 2023 నుంచి ఇది పర్ యానం 7.7% ఇంట్రెస్ట్ అందిస్తుంది. 5 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్తో ఇది మెచ్యూర్ అయ్యాక అంటే 5 years అయ్యాక మాక్సిమం అమౌంట్ని మీకు అందిస్తుంది. మినిమం అమౌంట్ కేవలం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు పెట్టుబడికి అప్పర్ లిమిటే లేదు, ₹1,00,000 కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే మీకు అవసరమైతే మీ ఎన్ఎస్సిని యూజ్ చేసి మీ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్కి అగెయిన్స్ట్గా మీకు లోన్స్ తీసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అ వీడియో. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది మైనర్స్ లేదా టీనేజర్స్ లేదా యంగ్స్టర్స్ ఇన్వెస్ట్ చేసే కాన్సెప్ట్స్ ఇస్ అ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఇది ఒక సముద్రం. ఇన్వెస్ట్మెంట్ జర్నీ అన్నది ఒక ఓషన్. సో మీరు స్టార్ట్ చేసి ప్రాసెస్ బిగినింగ్లోనే ఎంటైర్గా క్లూలెస్గా ఉండకుండా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ అండ్ అవగాహనతో స్టార్ట్ చేస్తారు అన్న పర్స్పెక్టివ్లో మా ఈ చిన్న వీడియో. ఇట్లాంటి ఎంతో ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జ్ నుంచి కాంప్లికేటెడ్ స్టాక్ ఇవాల్యుయేషన్స్ దాకా గ్రో ఛానల్స్లో మీకు ఎంతో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఈ వీడియోని మీకు తెలిసిన టీనేజర్స్ లేదా యంగ్స్టర్స్తో షేర్ చేయండి. ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడంలో మీరు చిన్న ప్రాసెస్ లేదా మీరు చిన్న పార్ట్ ప్లే చేయవచ్చు. గ్రోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.